ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మనలో యెవ్వనికి కూడా దూరంగా ఉండువాడు కాడు అని. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యం ఎంత మంచిదండి. ఆయన మనలో యెవ్వరికి కూడా దూరంగా ఉండాడట. అది చిన్నవారే కానీ పెద్దవారే కానీ, ఏ కులము మతము భేదము ఏదీ లేదు, ఎవ్వరికి కూడా దూరంగా ఉంటాడంట. నువ్వు ప్రార్థన చేస్తే నీకు దగ్గరగా ఉంటాడు. నీ కుటుంబంలో, నీ అవసరతలో, నీ అక్కర్లో, నీ ఇబ్బందులలో ఆయన నీకు తోడుగా ఉంటాడంట. ఆనాడు మరి చూసుకున్నట్టయితే సింహం బోన్లో దానియేలుకి తోడుగా ఉన్నాడు. మరి అన్నతమ్మును మోసం చేసి ఆ యోసేపుని ఆ ఒక లోతులో పడేసినప్పుడు అక్కడ యోసేపుకు తోడుగా ఉన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో వాళ్ళని వేసినప్పుడు అక్కడ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎవరిని కూడా విడవలేదు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా విడవని అంటున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆయన విశ్వాసంలో నడుము, ప్రార్థించు, విశ్వాస జీవితంలో కొనసాగు. ఆమేన్. గాడ్ బ్లెస్.